మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే వాక్యం ఏమిటంటే, మనము ఇతరులను ఏ విధంగా చూస్తున్నాం, లేకపోతే ఇతరులు మనల్ని ఏ విధంగా చూస్తారు, లేకపోతే మనల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అనేటువంటి విషయాలను ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు కొంతమంది ఇతరులను చూసేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి డబ్బు ఉందనుకోండి, వాళ్ళను ఒక రకంగా ట్రీట్ చేస్తారు. అందం ఉందనుకోండి, హోదా ఉందనుకోండి, అధికారం ఉందనుకోండి, పలుకుబడి ఉందనుకోండి, వాళ్ళని చూసే విధానము, వాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళతో కలిసేటువంటి విధానము, వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ కనుక డబ్బు సరిగా లేదనుకోండి, అందం లేదనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ లేదనుకోండి, వారికి అంత జ్ఞానము కావచ్చు, లేకపోతే ఒక చాతుర్యత కావచ్చు, ఏ విషయంలో ఒక స్కిల్ కావచ్చు, ఏది ఒకవేళ లేదనుకోండి, వాళ్ళను చూసేటువంటి విధానం అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల గుండా మనము సమాజంలో కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులను మనం చూస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా పరిస్థితి అంతా బాగలేదనుకోండి, నాకు అన్ని అనారోగ్యాలు ఉండి, అప్పుల సమస్యల్లో ఉండి, ఏ పని చేసినా సరిగా వర్ధిల్లక, అన్ని ఇబ్బందుల్లో కనుక ఉన్నాను అనుకోండి, నన్ను చూసినటువంటి జనాలందరూ కూడా ఒక పేరు పెడతారు నాకు. ఏమిటంటే, వీడు అన్సక్సెస్ఫుల్ పర్సన్, వీని ద్వారా ఏమీ కాదు, లేకపోతే ఈమె ద్వారా ఏమీ కాదు అని చెప్పేసి ఈ విధంగా నానా రకాల పేర్లు పెడతారు. మనం వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మనం కొన్ని పండుగలకు వెళ్ళినప్పుడు, లేకపోతే కొంతమందిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు మన మీదికి సూటిపోటి మాటలు మాట్లాడుతూ నానా రకాలుగా నిందించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోతాం జనరల్గా, సాధారణంగా. అయితే దేవుడు ఈరోజు అట్లాంటి పరిస్థితుల గుండా ఒకవేళ మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగా మన తలను పైకెత్తుతాడు, అట్లాంటి అపహాస్యం చేసేటువంటి వారి మధ్య మనము కొంచెము ఓపిక కలిగి, కొంచెము తాలుకొని నిలబడగలిగి, విశ్వాసముతో దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏ విధంగా మన తలను పైకెత్తుతాడనేటువంటిది ఈరోజు మనము లోతుగా అధ్యయనం చేద్దాం. అయితే ఈ పోకడ, లేకపోతే ఈ రకమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది నేటికి అన్యజనుల్లోనూ ఉంది, అదేవిధంగా సంఘంలోనూ ఉంది. దీని గురించి నేను చాలా బాధపడుతూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం పార్షియాలిటీ, అంటే ఒక పక్షపాతం అనేటువంటిది చూపించడం అనేటువంటిది అది దేవుని ఎదుట సరైనది కాదు అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దానియేలు అనేటువంటి ఒక ప్రవక్తను, దైవజనుణ్ణి గనక మనం చూసినట్లయితే, అతడు బబులోను రాజ్యంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అతడు ఒక ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దర్యావేషు రాజు ఆ బబులోను దేశం అంతటి మీదికి ఒక ముగ్గురిని ప్రధానులుగా నియమిస్తే, ఆ ముగ్గురిలో ముఖ్యుడు దానియేలు. ఏదైనప్పటికీ కూడా ప్రతి అధికారి దానియేలుకే లెక్క చెప్పాల. ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతిదీ, ఇంచు ఏది కూడా కదిలినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ చట్టాలు చేసినా ప్రతిదీ కూడా దానియేలుకు తెలియాల్సిందే. ఆయనకు తెలియకుండా ఏమీ కూడా జరగదన్నమాట. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో దానియేలు ఉన్నాడు. అయితే ఈ దానియేలు అంటే పడనటువంటి వాళ్ళ రాజ్యంలో అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు దానియేలును ఎట్లనైనా లేకుండా చేయాలా అని చెప్పేసి కపట పన్నాగాలు పన్నారు. పన్ని ఏం చేశారంటే, మనందరికీ కూడా తెలుసు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక శాసనం తీసుకొస్తారు. ఒక 30 రోజుల వరకు ఎవరు ఏ దేవతను, ఏ దేవుణ్ణి పూజించొద్దు, రాజును తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయొద్దు,
అని చెప్పేసి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టమును, ఆ శాసనమును తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కట్టడ పెట్టారు. ఏంటంటే, ఒకవేళ కనుక ఎవరైనా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే, మొరపెడితే వాడిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయాలి, ఆ విధంగా శిక్షించాలి అని చెప్పేసి ఒక శాసనాన్ని, చట్టాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా దానియేలు ఏమాత్రం కూడా భయపడక తన అలవాటు చొప్పున యథాప్రకారంగా అతడు తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రతిరోజు 3 సార్లు దేవునికి ప్రార్థించే అలవాటు కలిగి ఉన్న దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ విషయాన్ని ఎప్పుడైతే గమనించారో ఈ అధికారులు, ఈ ప్రధానులు వచ్చి రాజు దగ్గర ఈ విషయాన్ని సంబోధిస్తున్నారు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని చదవవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అప్పుడే ఏ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనేటువంటిది అర్థమవుద్ది. ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం కనుక చదివితే, అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచూ వచ్చుచున్నాడనిరి. చాలు. ఇక్కడ తనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు, ఈ ప్రధానులందరూ, అధికారులందరూ, దానియేలు మీద కుట్ర పట్టినటువంటి వారందరూ, దానియేలును లేకుండా చేయాలని చెప్పేసినటువంటి వారందరూ కూడా తమ మనస్సులో దానియేలు పట్ల ఒక భావాన్ని కలిగి ఉన్నారు. అది ఆ భావం ఏమిటంటే, ఈ దానియేల వీడు ఇజ్రాయెల్ దేశం నుంచి చెర తీసుకొని వచ్చినటువంటి వాడు, అందరినీ కూడా చంపంగా మిగిలినటువంటి వాడు ఏదో చిత్రత కలిగిన వాడు, జ్ఞానం ఉన్నవాడు అని చెప్పేసి అనుకొని వీడిని తీసుకొని వచ్చి రాజ్యంలో గొప్ప స్థాయిలోనికి హెచ్చించారు. వీడు వేరే రాజ్యం వింది, వీడిని చెర తీసుకొని వచ్చాం, బానిసల్లో వీడు బానిస అని చెప్పేసి ఈ ఆలోచన వారికి ఉండి దానియేలును సంబోధించేటప్పుడు, దానియేలు గురించి మాట్లాడేటప్పుడు తన ముందు ఈ క్యాప్షన్ పెడుతున్నారన్నమాట. ఏం క్యాప్షన్ పెడుతున్నారంటే, చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు. అంటే దానియేలు ఆ రాజ్యంలో గొప్ప స్థితిలో అధికారము కలిగి ఒక ప్రైమ్ రూలర్గా ప్రజలందరినీ కూడా పరిపాలించే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ అధికారుల మనస్సులో, లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి ప్రధానుల యొక్క మనస్సులో దానియేలు పట్ల ఉన్నటువంటి భావము, ఆ ఆలోచన, అతన్ని ట్రీట్ చేసే విధానం ఎట్లా ఉందంటే, వీడ ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వాడు, ఆ చెర పట్టుకొని తీసుకొచ్చినటువంటి వానిలో వీడు దాసుడు, బానిస అని చెప్పేసి ఇదే ఆలోచన వారిలో ఉన్నందువలన వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు అంటున్నారు. చూడండి, హౌ దే ఆర్ ట్రీటింగ్ దానియేలును ఏ విధంగా వారు ట్రీట్ చేస్తున్నారో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగానే కొన్నిసార్లు మనని గురించి కూడా జనాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వాడ, లేకపోతే ఈమెనా, ఆమెనా, మన గురించి సంబోధించేటప్పుడు కొన్నిసార్లు ఈమె పనికి రానిది, లేకపోతే ఆ ఉద్యోగం లేనిది, ఆ వ్యాపారం లేనిది, లేకపోతే ఆ క్రైస్తవురాల, లేకపోతే బాగా ప్రార్థన చేస్తుంది చూడు ఆమెనా, లేకపోతే వాక్యం అంటది చూడు ఆమెనా, లేకపోతే చర్చి అంటది చూడు ఆమెనా, లేకపోతే దేవునికి ఇవ్వాలి అంటది చూడు ఆమెనా అని చెప్పేసి ఈ విధంగా నానా మాటలు, నానా రకాలుగా జనాలు మన ముందు ఒక క్యాప్షన్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్సులో మన మీద ఉన్న ఒపీనియన్ అది. ఇక్కడ అట్లా మాట్లాడినప్పుడు రాజు చాలా బాధపడతాడనమాట. బాధపడి ఇక శాసనం అనేటువంటిది చేయబడింది కాబట్టి తీసుకుని వెళ్ళి దానియేలును సింహాల బోన్లో వేస్తారు. సింహాలు తనని ఏమీ ముట్టవు. కానీ ఆ సమయంలో ఆ తెల్లారి రాజు వచ్చి దానియేలును ఈ విధంగా సంబోధిస్తాడు. ఒకసారి మనము చూద్దాం. 20వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దర్యావేషు రాజు దానియేలును ట్రీట్ చేస్తున్న విధానం ఎట్లా ఉందంట, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని దర్యావేషు రాజు మాట్లాడితే, ఈ అధికారులు, ప్రధానులు ఏమని మాట్లాడుతున్నారండి, చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు అని మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ దానియేలు మీద మంచి అభిప్రాయం కలిగినటువంటి దర్యావేషు రాజు జీవము గల దేవుణ్ణి సేవించేవాడు
ఈయన జ్ఞానవంతుడు, దేవుని చేత దయ పొందినటువంటి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ఈయన ఏ లోపము లేనటువంటి వాడు, ఏ అన్యాయం ఎరగనటువంటి వాడు, దేవునికి భయపడేవాడు. ప్రతి సందర్భములో అనేక సందర్భాల్లో కూడా దేవుని నుంచి జ్ఞానము పొందుకొని అనేకమైన సమస్యల నుంచి మా రాజ్యాన్ని విడిపించినటువంటి వాడు అని చెప్పేసి ఆ యొక్క హానర్ను, ఆ ఘనతను ఇచ్చి దానియేలును సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ దర్యావేషు రాజు. కానీ తనతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు అసూయతో, కుళ్ళు బుద్ధి కలిగి, అదేవిధంగా తనను నాశనం చేయాలని కుట్ర పన్ని తనను ఆ యొక్క పడద్రోయాలని ఆలోచన కలిగి వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీడు చెరపట్టబడినటువంటి వాడు, వీడు పనికిరాని వాడు, వీళ్ళను మేము లోపరుచుకున్నాం, వీడు ఒక బానిస లాంటి వాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇదే విధంగా కొన్నిసార్లు మన జీవితంలో మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ దానియేలు గొప్ప స్థితిలోనే ఉన్నాడు, కానీ ప్రజలు అంటే తనతో పాటు పనిచేసే వాళ్ళు ఆ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పనిచేసే చోట కొంతమంది మనకు పేర్లు పెడతాడు. వీడు బాగా పనిచేసేవాడు అని చెప్పేసి దానికి ఏదో ఒక నిక్ నేమ్ యాడ్ చేస్తాడు. లేకపోతే మన ఇంటి పక్కన వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు. లేకపోతే మనం వ్యాపారం చేసే దగ్గర ఎవడో ఒకడు ఏదో పేరు పెడతాడు. వాడు పేరు పెట్టినంత మాత్రాన, లేకపోతే వాడు అన్నంత మాత్రాన, వాళ్ళు అన్నంత మాత్రాన మన విలువ ఎప్పుడూ తగ్గిపోదు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ గొప్ప వాళ్ళమే. ఇక్కడ ఏమంటున్నాడు ఆ యొక్క రాజు, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఎవరో ఎన్నో పేర్లు మనకు పెట్టినప్పటికీ, ఎన్నో రకాలుగా మాట్లాడినప్పటికీ, ఎన్నో రకాలుగా అవమానపరిచినప్పటికీ, హేళన చేసినప్పటికీ, కృంగదీసినప్పటికీ, నిరుత్సాహపరిచినప్పటికీ, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలమే, దేవుని యొక్క బిడ్డలమే. మన యొక్క స్థితి అనేటువంటిది ఎవడో మాట్లాడితే పెరగదు, లేకపోతే తగ్గదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితి అది ఎప్పటికీ ఏకరీతిగా ఉంటుంది అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఇతరులను ఒకవేళ ఇట్లా మాట్లాడుతున్నారా, మీకంటే చిన్నవాళ్ళను, లేకపోతే మీకంటే ఆ యొక్క స్థితి సరిగా లేనటువంటి వారిని, లేకపోతే మీరు గొప్ప స్థితిలో ఉండి మీకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళని ఏమైనా చిన్న చూపు చూసి మాట్లాడుతున్నారా? వాళ్ళ పేరు పిలిచే ముందు వారి ముందు ఏమైనా క్యాప్షన్ మీరు పెడుతున్నారా? వీడు ఫలానా ఫలానా ఫలానా, లేకపోతే ఈమె ఫలానా ఫలానా ఫలానా, ఈమెనా అట్లా తిరిగింది, ఈమెనా ఇట్లాంటి స్త్రీ, లేకపోతే ఈమెనా ఇలాంటి జీవితం జీవించింది అని చెప్పేసి నానా రకాల క్యాప్షన్లు పెట్టి ఒకవేళ మీరు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎక్స్పోజ్ చేసినట్టుగా, లేకపోతే మీ మనసులో ఉన్న భావాన్ని మాట్లాడుతున్నటువంటి వారుగా ఒకవేళ ఈరోజు మీరు ఉన్నారా? ఒకవేళ కనుక వాళ్ళను డివాల్యూ చేసేటటువంటి స్థితిలో కనుక ఒకవేళ మీరు ఉంటే, మీరు వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఏదో వాళ్ళకు నిక్ నేమ్స్ యాడ్ చేస్తూ కనుక ఒకవేళ ఉంటే అది దేవుని ఎదుట సరైనది కాదు అనేటువంటిది ఈరోజు నేను ప్రేమతో మీకు హెచ్చరిక జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి ప్రతి ఒక్కరికి ఒక ఘనత, లేకపోతే ఒక న్యాయము, లేకపోతే ఒక ప్రేమతో కూడినటువంటి ఒక పిలుపును మనం పిలవాల్సిన అవసరత ఉంది. కొన్నిసార్లు కుటుంబంలో కూడా చూడండి, కొంతమంది కుమారులను కావచ్చు, కుమార్తెలను కావచ్చు, తల్లిదండ్రులు వీడు పనికిరానోడు అని చెప్తాడు, వెధవ అంటాడు. పిలిచేటప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు వీడు ఇంకా పనికిరానోడు అని చెప్పేసి చెప్తారు. పేరు పెట్టి పిలువరు. ఏదో వానికి ఏదైతే వాడు వెధవ, లేకపోతే పనికిరానోడు, లేకపోతే ఏదో రకరకాలుగా మాటలు యాడ్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి వారు చాలా దుఃఖానికి, బాధకు కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరినైనా పిలిచేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, ప్రేమతో, అదేవిధంగా మంచి మనస్సుతో, ఒక గొప్ప ఘనతకు వారికి కలిగే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరత ఉంది అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమైందండి, చివరిగా దానియేలు మీద పగబట్టి నానా రకాల మాటలు మాట్లాడి వారిని కృంగదీయాలనుకున్నటువంటి వారు చివరికి దానియేలు రక్షించబడ్డాడు. చివరికి వాళ్ళ సింహాల బోన్లో వేయబడి ఒక సింహాలు వారి ఎముకలను సైతం తినేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనని అలాగన మాట్లాడినటువంటి వారికి ఆ స్థితి రావాలని నేను అనట్లేదు, కానీ వాళ్ళు రక్షించబడాలి, విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలని ప్రేమతో, క్రీస్తు ప్రేమను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇది మొదటిది. దానియేలు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే దానియేలును అధికారులు ఏమన్నారండి? చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు అని అంటే, రాజు మాత్రము జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అంటున్నాడు. ఈరోజు అపవాది కూడా కొన్నిసార్లు నీ మీద అట్లనే అంటాడు. నీ యొక్క గత స్థితిని చూసి,
నీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభులో నువ్వు నీతిమంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు, యేసు రక్తం చేత నువ్వు కడగబడి నీతిమంతునిగా చేయబడ్డావు. కానీ నువ్వు గత జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసినప్పుడు కావచ్చు, లేకపోతే వ్యసనాలను అనుభవించి జీవించినప్పుడు కావచ్చు, లేకపోతే చెడు పనులు చేసి, చేయకూడని పనులు చేసి, తిరగకూడని తిరుగుళ్ళు తిరగడం ద్వారా ఆ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ అపవాదిని అనేక సార్లు నీకు లేబుల్ చేస్తాడు. ఏమనంటే నువ్వు ఇంకా పాపివి, నువ్వు అనర్హుడవు, నువ్వు దేవుడి నుంచి పొందుకోవడానికి యోగ్యుడవు కాదు, నీ జీవితం ఇట్లాంటిది అట్లాంటిది పనికిరానటువంటిది, నువ్వు ఇట్లా తిరిగావు, అట్లా చేసావు, మోసాలు చేసావు, అబద్ధాలు ఆడావు, ఇవన్నీ కూడా నువ్వు జీవితం జీవించావు కాబట్టి నేను దేవుడు ఆశీర్వదించడు అని చెప్పేసి అధికారులు ఏ విధంగానైతే మాట్లాడారో సాతాను కూడా అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. మన యొక్క మనసాక్షిని నేరారోపణ చేస్తూ ఉంటాడు. అట్లాంటి సందర్భాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఏం మాట్లాడుతున్నాడో అదే ముఖ్యమైనది. ఇక్కడ రాజు ఏమని మాట్లాడాడండి? జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని కూడా తండ్రి అయినటువంటి దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు కావచ్చు చూసి ఏమంటాడంటే మీరు నా బిడ్డలు అని చెప్పేసి అంటాడు. మీరు ఆ యొక్క నా రక్తము చేత కడగబడినటువంటి వారు అంటాడు, పరిశుద్ధులు అంటాడు, నీతిమంతులు అంటాడు, అనీతిలు అంటాడు, నిష్కల్మషులు అంటాడు. కానీ సాతానుడు ప్రతిసారి మిమ్మల్ని మోసం చేస్తూ, నేరారోపణ చేస్తూ, మీరు ఇంకా ఆ యొక్క గత జీవితంలో ఇది అది అది ఇది అని చెప్పేసి నానా రకాల నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు మరి సాతానుతో మాట్లాడాలి. ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డాను, నేను ఆయన యొక్క బిడ్డను, ఆయన యొక్క సొత్తై ఉన్నాను, రాజులైన యాజక సమూహంలో ఒకనిగా నేను ఉన్నాను, జీవం కలిగినటువంటి దేవుని సంఘములో సజీవమైన రాయిగా ఒకనిగా నేను ఉన్నాను. కాబట్టి సాతాను నానా రకాల విషయాలను జ్ఞాపకం చేస్తూ నా గత జీవితాన్ని బట్టి ఇప్పుడు నన్ను నిందించడానికి వీల్లేదు. దానియేలు యొక్క గత పరిస్థితిని బట్టి ఈవెన్ దో హి వాజ్ ఏ స్లేవ్ బాయ్, ఈవెన్ దో ఒకవేళ అతడు ఆ యొక్క చెరపట్టబడినటువంటి వాడిలో ఒకడే కావచ్చు, కానీ ఇప్పుడు అతడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తన గత జీవితాన్ని బట్టి ప్రజెంట్ వారు ఏం చేస్తున్నారంటే కృంగదీస్తూ ఉన్నారు, నానా రకాలుగా హేళన చేస్తూ ఉన్నారు. కానీ రాజు మాత్రం హెచ్చించినటువంటి రీతిగా ఈరోజు సాతాను నిన్ను ఎంతగా అవమానపరిచినా, ఎంతగా కృంగదీయాలని ప్రయత్నం చేసినా, ఈరోజు దేవుడు నిన్ను మాత్రం ఎప్పుడు తన బిడ్డగానే, తన ప్రియమైనటువంటి కుమారుని కానీ, ప్రియమైన కుమార్తె కానీ నిన్ను ఆయన చూస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క రక్తంలో కడగబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఆయన నిన్ను కుమారునిగానే కుమార్తెగానే చూస్తున్నాడు అనేటువంటిది నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. కొన్నిసార్లు చాలామంది కూడా తమల్ని తాము ఎట్లా చూసుకుంటారంటే అనర్హులుగా చూసుకుంటారు, ఏదో పనికిరాని వాళ్ళుగా చూసుకుంటారు, ఇంకా నా జీవితంలో ఇంకేమీ జరగదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చూసుకోవద్దు. మీరు అర్హులు, క్రీస్తులో మీరు యోగ్యులు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన మీ కొరకు భూమి మీదకి వచ్చాడు, మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు, ఆయన యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా మీరు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క ప్రజలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా చిన్న స్థితిలో చూసుకోవద్దు. చిన్న స్థితిలో చూసుకోవద్దు అని అంటే ఏదో పాపులుగాను, అనర్హులుగాను, లేకపోతే ఏదో పనికిరాని వాళ్ళంగాను, లేకపోతే నేను అనర్హుడనను, లేకపోతే అయోగ్యుడనను అని చెప్పేసి ఇంతగా మిమ్మల్ని మీరు ఆ యొక్క అయోగ్యులుగా చూసుకోవద్దు. కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆయనతో పాటు తన సింహాసనం అందు కూర్చుండబెట్టాడు. ఆయన మీకు అధికారం ఇచ్చాడు, మీ పేర్లు జీవగ్రంథమందు రాసి ఉంచాడు, మిమ్మల్ని మీ పాదముల కింద సాతానును ఆ యొక్క ఉంచాడు, సమస్తాన్ని కూడా మీకు లోపరిచాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి మిమ్మల్ని హెచ్చించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఏవేవైతే మీ గురించి రాయబడ్డాయో, ఏవేవైతే మన గురించి రాయబడ్డాయో వాటన్నిటిలో నుంచి మనల్ని మనం చూసుకోవాలి. అదేవిధంగా మనతో పాటు ఉన్నటువంటి సహోదరులకు కూడా మంచి విలువను, ప్రాధాన్యతనిచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు, వారిని గురించి సంబోధిస్తున్నప్పుడు, వారు లేనప్పుడు వారిని గురించి మనము మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మర్యాద ఇచ్చి మనం మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది చూడండి, ముందు ఒక రకంగా మాట్లాడతారు, వారు లేనప్పుడు చాటుకు వారి గురించి చెప్పేటప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇలాంటిది రెండు నాలుకల ధోరణి. అట్లాంటిది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. మనము వాళ్ళు కనబడ్డప్పుడు ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు వారి గురించి ఇంకొక రకంగా మాట్లాడితే అది యథార్థమైనటువంటి ఆ ప్రవర్తన అనేటువంటిది కానే కాదు. ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలంటే వారు కనబడ్డప్పుడు చెడ్డగా మాట్లాడి, వారి గురించి వారు లేనప్పుడు కూడా చెడ్డగా మాట్లాడడం అట్లా కాదు. వారిని ప్రేమతో పలకరించేటప్పుడు కావచ్చు, వారి గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, ప్రేమతో ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
సరే, రెండవదిగా మనం చూసినట్లయితే యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు ఎప్పుడు కూడా తండ్రి చేత, యాకోబు చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి. అయితే యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించడం ద్వారా, అదేవిధంగా యోసేపుకు కొన్ని కలలు రావడం ద్వారా, ఆ కలలన్నింటినీ కూడా తన సహోదరులతో, తన తల్లిదండ్రులతో చెప్పడం ద్వారా అన్నలందరూ కూడా ఏమని పేరు పెట్టారంటే, కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఏమని పెట్టారండి? కలలు కనేవాడు వస్తున్నాడు. మనము ఆదికాండం 37వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే ఆ మాట మనకు చదువుకోవచ్చు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనంలో కనుక చూసినట్లయితే, అతని అన్నల యొద్దకు పొమ్మని చెప్పేసి యాకోబు పంపించినప్పుడు, అతడు దూరం నుంచి వస్తున్నప్పుడు యోసేపుని చూసి ఏమన్నారండి? ఈ కలలు కనేవాడు వచ్చాడు, ఒకవేళ వీడిని చంపి గుంటలో పడదోసి వీడిని చంపేస్తే ఒకవేళ వీడిని కలలు ఏమవుతాయో మనం చూద్దాం అని చెప్పేసి, ఈ విధంగా అన్నలందరూ కూడా అసూయపడి, ఇదే 37వ అధ్యాయం 11వ వచనంలో కనుక చూస్తే అసూయపడ్డారంట అతని మీద జలస్, అతని మీద కక్ష కట్టారు, అతని మీద పట్టుపట్టారు. తండ్రి ఎక్కువగా అతన్ని ప్రేమించడం చూసి, తండ్రి అతన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చూసి, తన సహోదరులందరూ కూడా ఏం చేశారంట? పట్టుపట్టారు, పగపట్టారు, అదేవిధంగా అసూయపడ్డారు. చివరికి ఐగుప్తీయులకు అమ్మేశారు. అయినా దేవుడు అతన్ని విడిచిపెట్టాడా అండి? విడిచిపెట్టలేదు. అందుకే మనము అక్కడ చూస్తున్నాం కదా, 37వ అధ్యాయం 19వ వచనంలో కలలు కనేవాడు అని పేరు పెట్టేశారు. మాస్టర్ ఆఫ్ డ్రీమర్ అని పెట్టారు. కలలు కనేవాడు. ఇంకా యోసేపు అని పిలవట్లేదు, ఏమని పిలుస్తున్నారు? ఈ కలలు కనేవాడు వచ్చాడు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. అంటే చూడండి, వాళ్ళ యొక్క మనస్సులో యోసేపు పట్ల ఉన్నటువంటి భావన ఎట్లా ఉందో మనం చూడాలి. యోసేపుకు కలలు వచ్చాయి, దేవుడు అతనితో మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజలందరినీ రక్షించడానికి, కరువు నుంచి తప్పించడానికి, ప్రతి ప్రజలందరినీ కూడా కాపాడడానికి దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని, కలను ఇస్తే, దాన్ని తన సహోదరులతో చెప్పినందుకు, తల్లిదండ్రులతో చెప్పినందుకు చివరికి అతనికి ఆ పేరు పెట్టేశారు. ఈ రోజుల్లో కూడా చూడండి, కొంతమందికి అట్లా పేర్లు పెట్టేస్తున్నారు. ఈ బోధకుడు ఇట్లా అంటాడు, లేకపోతే ఆ బోధకుడు అట్లా అంటాడు, లేకపోతే ఈమె ఇట్లాంటిది, ఆమె అట్లాంటిది అని చెప్పేసి నానా రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి నోరు ఉంది కదా అని చెప్పేసి ఎటు పడితే అటు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ కలలు కానివాడు వచ్చాడు, వాడిని చంపేస్తే వీని కలలు ఏమైపోతాయో అని చెప్పేసి ఆయనను గుంటలో దోశారు. చివరికి ఐగుప్తులకు అమ్మేశారు. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉండి ప్రతి సందర్భంలో అతనికి దయను, జ్ఞానమును అనుగ్రహించి, అతనికి హెచ్చించి, అతనికి తోడుగా ఉండి ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని ప్రధానిగా మనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చివరికి ఏమైందండి? ఆ కానాను దేశంలో కరువు రావడం, యాకోబు 10 మంది అన్నదమ్ములను ఐగుప్తు దేశానికి పంపించడం, వాళ్ళందరూ వచ్చి కూడా యోసేపు ముందు సాగిలపడడం మనం చూస్తూ ఉంటాం. మనము ఇది ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, యోసేపు ముందు వాళ్ళు మోకరించి, మేము మీ సేవకులము, మేము మీ బానిసలము అని చెప్పేసి అంటారన్నమాట. చూడండి ఎంత దేవుడు యోసేపును హెచ్చించాడు. అన్నదమ్ములందరూ కూడా యోసేపును ఏమన్నారండి? వీడు కలలు కనేవాడు అని చెప్పేసి నానా రకాలుగా పేర్లు పెట్టినప్పటికీ దేవుడు యోసేపుని హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో అతన్ని పెట్టి, చివరికి అన్నదమ్ములనే సేవకులుగా, అన్నదమ్ములే మోకరించేటట్టుగా, తనకిచ్చిన దర్శనమును దేవుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరో మనల్ని ఏమో అంటే, లేకపోతే నానా రకాల పేర్లు పెట్టి మాట్లాడితే మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. మనం పనిచేసే చోట కావచ్చు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, మనల్ని ఎంతో కృంగదీసినట్టుగా నానా రకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు, మనకు పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు, ఎన్నో రకాలైనటువంటి దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజెంట్ స్థితి, లేకపోతే ఆ యొక్క చిన్న స్థితి, అల్పమైనటువంటి స్థితి ఎప్పటికీ కూడా ఉండదు. దేవుడు దాన్ని తీసేస్తాడు. మనకు ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తాడు. ఈరోజు ఒకవేళ నిన్ను గొడ్రాలు అని పిలుస్తున్నారు కావచ్చు, ఈరోజు నిన్ను ఒకవేళ పేదవాడు అని పిలుస్తున్నారు కావచ్చు, ఈరోజు నిన్ను ఒక నిరుద్యోగి అని పిలుస్తున్నారు కావచ్చు, ఈరోజు నిన్ను ఒక బలహీనుడు అని పిలుస్తున్నారు కావచ్చు, ఈరోజు నిన్ను ఒకవేళ ఆ యొక్క కృంగినటువంటి వాడు, ఎందుకు పనికిరాని వాడని చెప్పేసి పేర్లు పెట్టారు కావచ్చు. కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ యొక్క పేరును, నీ ముందున్నటువంటి ఆ యొక్క పనికిరానటువంటి ఆ పేరును,
లేకపోతే నీకు పెట్టినటువంటి ఆ యొక్క నిక్నేమును దేవుడు తీసేస్తాడు, వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఏమైందండి, యోసేపు అన్నలు వచ్చి అతని ముందు మోకరించారు. యోసేపుని ఇట్లా మాటలు మాట్లాడు కదా అని, కలలు కనేవాడు కదా అన్నారు కదా అని, అదేవిధంగా నానా రకాలుగా హింస పెట్టి అతన్ని అమ్మేశారు కదా అని చెప్పేసి యోసేపు అన్నదమ్ముల మీద ప్రతీకారం తీసుకోలేదు. మన మేలు కొరకే, మనకి కరువు నుంచి తప్పించడానికే దేవుడు నన్ను ఈ విధంగా ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి యోసేపు అన్నదమ్ములను క్షమించినట్టుగా, ఆ గోషెను అనేటువంటి మంచి ప్రాంతాన్ని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన మీద నానా రకాలుగా మాటలు మాట్లాడినటువంటి వారికి మనము మంచి చేసి సమాధానం చెప్పాలి, పగ ప్రతీకారం తీర్చుకోవడం కాదు. మనం ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత వాడేదో మనని మాటలు అన్నాడని చెప్పేసి, మననేదో కృంగదీశాడని చెప్పేసి, మనం అల్పమైన స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క పరువు తీశాడని చెప్పేసి మనం తిరిగి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడము సరైనటువంటి పద్ధతి కాదు. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా అన్నాడు దేవుడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టు అన్నాడు. ఒకవేళ కనుక నీ శత్రువు నిన్ను నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు ధన్యుడవు, పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది, నువ్వు ఆనందించు, సంతోషించు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 11-12 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నిన్ను నిందించి, అవమానపరిచి, హింసించి, హేళన చేసి, నానా రకాల మాటలు మాట్లాడి నీకు పెద్ద పెద్ద చెడ్డ పేర్లను పెడతా ఉంటే నువ్వు సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే నీ పరలోకమందు నీ ఫలము అధికము కాబోతుంది. ఎందుకంటే ప్రవక్తలందరినీ కూడా ప్రజలందరూ అట్లనే పిలిచారు, పేర్లు పెట్టి పిలిచారు, చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడారు, వీళ్ళు పనికిరాని వాళ్ళని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు వాళ్ళని గొప్ప స్థితిలో నిలబెట్టాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఎంతోమంది హేళన చేసి, అవమానపరిచి, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎంత మాత్రము కృంగిపోవద్దు. దేవుణ్ణి బట్టి మీరు సంతోషంగా ఉండాలి, దేవుణ్ణి బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మీకు ఎప్పుడు కూడా సహాయకుడిగా, సహకారిగా ఉండి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడంటాడు, నా తల పైకెత్తువాడు అంటాడు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే నీ తలను కిందికి దించినట్టుగా మాట్లాడుతున్నారో, అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నారో వారందరి ముందు మళ్ళీ దేవుడు నిన్ను పైకెత్తుతాడు. గుంటలో కూలద్రోసినప్పుడు అవమానకరమైనటువంటి పరిస్థితి యోసేపు పరిస్థితి. ఎవరికి చెప్పుకుందామన్నా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. భాష తెలియదు, ప్రాంతం తెలియదు. ఐగుప్తు దేశంలో ఎంతో మానసిక క్షోభను, శ్రమను, బాధను అనుభవించాడు. ఆ చెరసాలలో ఇనుము అతని కాళ్ళను ఆ యొక్క సంఖ్యలు బాధించాయని చెప్పేసి రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథంలో. అంత ఘోరమైన కఠిన బాధను అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము బాధించబడినప్పుడు, మనం హింసల గుండా, అవమానాల గుండా పోయినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఆయన మనకు సహాయం చేసి, ఎవరైతే మనకు చెడ్డ పేర్లు పెట్టారో వారి ముందే మనకు ఖ్యాతిని, ఘనతను మనకి ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుడు ఒక మాట్లాడుతూ అంటాడు, ఎవరు ఆ యొక్క పట్టించుకొని పట్టణం అని, వెలివేయబడిన ప్రజలని, ఆ యొక్క ఖ్యాతి లేదు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పట్టణానికి నేను మళ్ళీ ఖ్యాతిని, ఘనతను తీసుకొస్తానంటాడు. కాబట్టి ఈరోజు నీ స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి నువ్వు వెలివేయబడిన దానిగా, వెలివేయబడిన వాడవుగా, ఎందుకు పనికిరాని వాడవుగా, ఎందుకు పనికిరాని దానవుగా నిన్ను ఒకవేళ అందరూ ఎంచుతున్నారు కావచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు, నీకు స్వస్థత ఇస్తాను అంటున్నాడు. ఎవరెవరైతే నీకు చెడ్డ పేర్లు పెట్టారో ఆ పేర్లన్నింటినీ కూడా మార్చేటట్టుగా, అంటే నిన్ను చూసినటువంటి జనులందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పేసి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి విరోధి నీకెవడు? నేను ఎంతమంది వ్యతిరేకంగా నీకు నిలబడ్డా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి వారందరి మీద నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావనేటువంటిది ఈరోజు నేను ధైర్యముగా దేవుని ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా మనము నెహమ్యా గురించి కూడా మనం చూసినట్లయితే, నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 3వ వచనం వరకు చదివినట్లయితే, ఈ నెహమ్యా రాజు దగ్గర ద్రాక్షారసం పోసేటువంటి పని వాడు. అయితే యెరూషలేము పట్టణంలో పాడైపోయినటువంటి దేవుని మందిరము తిరిగి బాగు చేయాలి, తిరిగి కట్టాలి అనేటువంటి ఆశ నెహమ్యాలో ఉన్నందువలన అతడు అనేక రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గర పర్మిషన్ అడుగుకొని
తిరిగి వెళ్ళి ఆ పట్టణంలో కొంతమందికి తీసుకెళ్ళి, అధికారులను తీసుకెళ్ళి, అదేవిధంగా కొంత డబ్బు సమకూర్చుకొని ఆ ప్రాంతంకి వెళ్ళి యెరూషలేము గోడలను తిరిగి కడతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్బల్టు అదేవిధంగా టోబియా వీళ్ళిద్దరు వచ్చి ఏమంటారంటే, ఈ మాట మనం ఒకసారి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ఈ బలహీనులైనటువంటి యూదులు తిరిగి వీటిని బాగు చేస్తారా, తిరిగి వీటిని బలమైనటువంటివిగా చేస్తారా అని చెప్పేసి వాళ్ళు నానా రకాలుగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, షోమ్రోను దండువారి ఎదుటను, మొదటి వచనం నుంచి, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలుటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి ఏం చేస్తున్నాడంట, వీళ్ళు ఎంతో కొంత డబ్బు సమకూర్చుకొని పర్మిషన్ తీసుకొని యెరూషలేము గోడలను తిరిగి కడదామని చెప్పేసి వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో అధికారిగా ఉన్నటువంటి సన్బల్టు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడంట, రౌద్రుడై కోపగించి యూదులను ఎగతాళి చేస్తూ ఉన్నాడంట. ఎగతాళి చేసి ఏమని మాట్లాడుతున్నాడండి, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను ఏమంటున్నాడంట, షోమ్రోను దండువారు, షోమ్రోను అనేటువంటి పట్టణాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి ఆ యొక్క సైనికులందరి ఎదుట, అదేవిధంగా తన స్నేహితుల ఎదుట ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు. దుర్బలులు అంటున్నారు. దుర్బలులు అనే పేరు ఎట్లా ఎందుకు వచ్చిందండి? ఆ నెబుకద్నెజరు కాలంలో బబులోను దేశస్తులకు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు, వాళ్ళ మీద ఓడిపోయారు వీళ్ళు ఇశ్రాయేలీలు. అందరినీ చెరపట్టుకొని పోయారు, వాళ్ళ ఆస్తంతా కూడా లాక్కని వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళకి ఈ పేరు వచ్చింది, వీళ్ళు బలహీనులు, దుర్బలులు అని చెప్పేసి అంటున్నాడు. దుర్బలులైనటువంటి ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి, వారు కట్టిన దానిపైన ఒక్క నక్క ఎగిరినట్టు అయినా వారి రాతి కూడా పడిపోనెను. చూడండి ఎంత అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళు గోడ కడుతున్నారు కదా, ఈ గోడ మీద నుంచి ఒక్క నక్క దుంకితే అది పడిపోద్దంట. ఏవింత ఎగతాళి. దుర్బలులు వీళ్ళు మరలా బలమైనవిగా చేస్తారా? ఈ గోడలను వాళ్ళు కడతారా? ఈ పెండ్లి వీళ్ళు చేస్తారా? ఈ వ్యాపారం వీళ్ళు ప్రారంభం చేశారు కానీ వీళ్ళతో అవుతుందా? పరిచర్య వీళ్ళు ప్రారంభం చేశారు కానీ వీళ్ళతో అవుతుందా అని చెప్పేసి వెకిలి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన పక్కన. మనకు వినబడేటట్టుగా కూడా మాట్లాడతారు. ఇక్కడ నెహెమ్యాకు వినబడేటట్టుగా మాట్లాడుతున్నారంట వీళ్ళు. వాళ్ళ ముందే కాదు, వాళ్ళ స్నేహితుల ముందు మాట్లాడుతున్నారు, దండువారి ముందు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంట, దుర్బలులైనటువంటి యూదులు ఈ పని ముగిస్తారా, వీళ్ళతో అవుతుందా, వీళ్ళు చేతనవుతుందా, వీళ్ళు చేతగానోళ్ళు కదా, వీళ్ళు పనికిరాని వాళ్ళు దద్దమ్మలు కదా, వీళ్ళ జీవితంలో ఏది సాధించరు కదా అని చెప్పేసి అపహాస్యము ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నారు. టోబియా ఏమంటున్నాడండి, ఈ కట్టినటువంటి దాని మీద ఒక నక్క ఎగురితే రాతి కూడా పడిపోవును. ఎట్లా అనిపిస్తుందండి? నెహమ్యా ఎంతో ప్రయాసపడి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి తనతో పాటు ఎంతో మందిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రేరేపించి ఎంతో ప్రార్థనాపూర్వకంగా తను సిద్ధపడి ఆ గోడలను కట్టాలి, తిరిగి యెరూషలేమును నిర్మించాలి, ఆ యొక్క దేవుని మందిరాన్ని కట్టాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే తన గుండె పగిలిపోయిందండి. బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రార్థన చేస్తాను 4వ వచనంలో, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. లార్డ్ వీఆర్ రిజెక్టెడ్ అంటున్నాడు. ప్రభువా మేము తిరస్కారం నొందిన వాళ్ళమయ్యా. ఇక్కడికి వచ్చి చూస్తే మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎవడు లేడయ్యా. మమ్మల్ని పట్టించుకోవడం మాత్రమే కాదు దేవా, మేము ఎంతగానో రిజెక్షన్కు గురవుతున్నాం. మేము తిరస్కారం నందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చినట్లుగా చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. దేవా మమ్మల్ని చెరపట్టబడిన వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని దోచుకున్నారయ్యా వాళ్ళు. దేవా వారు ఏదైతే శాపాలు వాళ్ళు పెడతా ఉన్నారో, ఏదైతే అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నారో అది వారి తల మీదకి వచ్చినట్లుగా చేయండి అయ్యా అని ఇక్కడ నెహమ్యా ప్రార్థన చేసి తనతో పాటు ఉన్నటువంటి వారిని బలపరిచి ఆ గోడ కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చివరికి ఏమైందండి? ఇదే నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం చదివినట్లయితే ఇక్కడ 52 రోజులలోనే నెహమ్యా
దేవుని యొక్క మందిరపు పనంతటిని కూడా చేసి ముగిస్తాడు. ఒకసారి మనం చూస్తే ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమయ్యాను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, శత్రువులు అంటే సాన్బల్టు టోబియా, విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ధైర్యపడిరి. ఎలాగనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. హల్లెలూయా. చూడండి, నెహమ్యా వాళ్ళ అన్న మాటలను బట్టి కృంగిపోయాడు, బాధపడ్డాడు, కానీ ప్రార్థన చేశాడు. దేవుని శక్తిని బట్టి పని చేశాడు. దేవుని శక్తిని బట్టి తిరిగి కట్టడం ఎక్కడ కూడా ఆగలేదు. ఎంతోమంది వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా నెహమ్యా ఏం చేశాడండి? కొంతమంది సైనికులను పెట్టుకున్నాడు, ఒక చేత కత్తి పట్టుకున్నారు, ఒక చేత గోడలు కడతా ఉన్నారు. ఇంతగా వాళ్ళు ప్రయాసపడి చివరికి పని అనేటువంటిది ముగించారు. హల్లెలూయా. 52 రోజులలో పని ముగించారంట. గోడలను బలమైనటువంటివిగా కట్టారంట. అప్పుడు శత్రువులకు భయం పుట్టిందంట, వాళ్ళు అధైర్యపడ్డారంట. వీళ్ళతోనవుతుందా అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళే భయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనని నానా రకాల మాటలు మాట్లాడినటువంటి వారిని బట్టి కృంగిపోయి కూర్చోవద్దండి. వీళ్ళతో అవుతుందా, వీళ్ళు ఇది కొడతారా, వీళ్ళతో అవుతుందా, వీళ్ళకి ఇది వస్తుందా, వీళ్ళకి రాదు, వీళ్ళు ఇది కొనలేరు, వీళ్ళు ఇల్లు కట్టలేరు, లేకపోతే బలహీనతను జయించలేరు, ఈ పరిచర్య చేయలేరు, లేకపోతే ఈ వ్యాపారం చేయలేరు అని నానా రకాల మాటలు మాట్లాడితే వారిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగతాళి చేస్తే దాన్నే పట్టుకొని ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది కూడా అట్లా ఏడుస్తూ కూర్చుంటారండి. ఈ మాటలు అంటున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. నెహమ్యా ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారయ్యా, వినండి అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ తను పని చేయడము, ఏం చేశాడు, తన యొక్క మందిరాన్ని కట్టడము ఆగలేదు. ఆ పడిపోయినటువంటి గోడలను కట్టడానికి అతడు ఎంతో దేవుని కృప పొంది ప్రయాసపడి చివరికి ఆ పనంతా కూడా ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపహాసించే వాళ్ళు అపహాస్యం చేస్తారు, కృంగదీసేవారు కృంగదీస్తారు, నానా రకాల మాటలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకొని వారి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వైపు చూస్తూ మన ప్రయత్నాలను మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు దానిలో సఫలత ఇస్తాడనేటువంటిది ఈరోజు నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సన్బల్టు టోబియా యూదులను ఒక బలహీనులుగా చూశాడు, చెరపట్టబడిన వాళ్ళు అన్నాడు. అదేవిధంగా వీళ్ళకు శక్తి లేదు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు కట్టే గోడ మీద ఒక నక్క దుంకితే పడిపోతుందని ఈ విధంగా అపహాస్య మాటలు మాట్లాడినప్పటికీ వాటన్నిటిని బట్టి వాళ్ళు కృంగిపోక దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఒక గొప్ప మందిరాన్ని వాళ్ళు తిరిగి నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అపహాస్యం చేసేవాళ్ళు చేసుకొని, మాటలు అనేవాళ్ళు మాట్లాడని, నిందించేవాళ్ళు నిందించని, ఎంతో హేళన చేసేవాళ్ళు హేళన చేయని, ఎన్ని రకాలుగా మిమ్మల్ని మాట్లాడినా మీ పని మీరు చేసుకుంటూ పోండి. దేవుడు మీకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడనేటువంటిది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో కొన్నిసార్లు బంధకాలు, లేకపోతే కొన్నిసార్లు మనకు విడుదలకు ఎప్పుడు సమీపిస్తామనంటే అపహాస్యం చేసేవాళ్ళు ఇంకెక్కువగా అపహాస్యం చేస్తున్నప్పుడు మనం విడుదలకు సమీపం అవుతాం. అందుకే ఒక మాట దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనంలో, మీ బంధకములు బిగింపబడకుండానట్లు అపహాసకులై ఉండకండి అంటాడు. అపహాస్యం చేసే వాళ్ళై ఉండకండి అంటాడు. ఎవడైతే మనల్ని అపహాస్యం చేస్తాడో, అపహసిస్తాడో మన స్థితిని బట్టి వాడు బంధకాల్లోనికి వెళ్తాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎవడైతే మనల్ని నిర్నిమితంగా లేకపోతే మన స్థితిని బట్టి అపహాస్యం చేసి హేళన చేస్తాడో వాడు బంధకాల్లోనికి వెళ్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు మీరు అపహాసకులై ఉండకండి, అపహాస్యం చేయకండి అంటాడు. కాబట్టి ఎవరి స్థితిని చూసైనా మీరు అపహాస్యం చేయొద్దు. ఓకే, వాళ్ళకి అజ్ఞానం ఉండొచ్చు, లేకపోతే అపస్థితి ఉండొచ్చు, వాళ్ళని దేవుడు అట్లా తయారు చేశాడు కావచ్చు. వారిని బట్టి మనం అపహాస్యం చేస్తూ ఉంటే మన జీవితంలో సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. ఒకసారి మనము అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే ఇస్సాకు అదేవిధంగా ఇష్మాయేలు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇష్మాయేలు ఇస్సాకును చూసి అపహాస్యం చేశాడు. వీడా అని చెప్పేసి నానా రకాల మాటలు మాట్లాడినప్పుడు ఇస్సాకు వారసుడు కాబట్టి, ఇస్సాకు యజమానురాలి కుమారుడు కాబట్టి
అప్పుడు ఈ షారా ఏమన్నదండి, దాసిని వాని కుమారుని వెలగొట్టుమా అని చెప్పేసి అన్నది. అపహాసించకపోతే ఇష్మాయేలు ఆ ఇంటిలో నుంచి వెలివేయబడేవాడు కానే కాదు. ఆ సమస్యను మరి ఎక్కువగా కొని తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా మీరు కొంతమందిని అపహాస్యం చేసి అవమానపరిచి నవ్వుల పాలు చేసి ఈరోజు మీ జీవితం నవ్వుల పాలైపోయింది. అవునా కాదా? పొద్దాక వెకిలి మాటలు మాట్లాడి వీని మీద వాని మీద వీని మీద వాని మీద చెడ్డ మాటలు మాట్లాడి వీని పరపతి తీసేసి వాళ్ళ పరపతి తీసేసి ఈ విధంగా మీరు జీవితం అంతా కూడా ఇట్లా చేస్తూ 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 చివరికి మీ జీవితం నవ్వుల పాలైపోయింది. ఎందుకండి అపహాస్యం చేస్తారు? ఎందుకండి అవమానపరుస్తారు? ఎందుకండి ఎగతాళి చేస్తారు? మీకు మంచి స్థితి ఉంది, దేవుడు దాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి మీరు ఆనందించండి, దేవుడిని స్తుతించండి. ఒకవేళ వీలైతే మీ చేతనైనంత సహాయం చేయండి, కానీ ఇంకొబడిని అపహాస్యం చేయకండి, ఎగతాళి చేయకండి, కృంగదీయకండి, నిరుత్సాహపరచకండి. అవును, మీరు మంచి జీతం సంపాదిస్తున్నారు కావచ్చు, ఓ 10,000 15,000 20,000 సంపాదించేవాడిని చూసి చులకన చూడకండి. వాళ్ళ సామర్థ్యం అంతే, దేవుడు మీకు గొప్ప సామర్థ్యం ఇచ్చాడు కావచ్చు, దాన్ని బట్టి మీరు సంతోషించండి. ఒకవేళ మీకు చేతనైతే వారికి సహాయం చేయండి. అంతేగాని మీరు గొప్ప వాళ్ళు అవుతారా, మీతో ఇది అవుతుందా కాదా, లేకపోతే ఇలాంటివి మీకు అవసరం లేదు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ దట్ ఈస్. అది మీ యొక్క పని కాదు. మీరు అలా మాట్లాడే సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును కూడా పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారండి? బయల్జెబూల వలన దయ్యంలను వెలగొడుతున్నారు అన్నాడు. దయ్యం పట్టినవాడు అన్నారు. నానా రకాల మాటలు మాట్లాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, ఆయన మాటలను విన్నటువంటి వారు ఈయన దావీదు కుమారుడు అన్నారు, దేవుని కుమారుడు అన్నారు, మెస్సయ్యగా ఆయనను స్వీకరించారు. కాబట్టి 2 types ఆఫ్ పీపుల్ మన చుట్టూ ఉంటారు. మనల్ని ప్రేమించేవారు ఉంటారు, మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు. మనల్ని ప్రేమించేవారు ఎప్పటికీ మన వాళ్ళే, మనల్ని హేళన చేసే వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ స్థాయి మన కిందనే ఉంటుంది. చూడండి, హేళన చేసిన వాళ్ళైనా కృంగదీసిన వాళ్ళైనా చివరికి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఆయన అందరికంటే పైన హెచ్చుగా హెచ్చించబడి ఆయనకు అన్ని నామముల కంటే పైనామం అనుగ్రహించబడిందని చెప్పేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు రాయబడి ఉంటుంది. పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ప్రభువును అవమానపరిచారు, హేళన చేశారు, నానా రకాల మాటలు మాట్లాడారు. అయితే దేవుడు ఆయనను ఏం చేశాడండి? అందరికంటే హెచ్చుగా హెచ్చించాడంట. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు ఇచ్చాడంట. కాబట్టి మీకు కూడా ఆయన ఇస్తాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను పొడిచినటువంటి వారు కూడా ఆయనను చూస్తారని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయనకు వంగుతారు, ఆయన ఎదుట సాగిల పడతారని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు అంత గొప్ప హెచ్చింపు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. తండ్రి కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లుగా చేశాడు. ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకున్నట్లుగా చేశాడు. ఎవడెవడైతే యేసయ్యను అవమానం చేశాడో, హేళన చేశాడో వాడందరూ కూడా ఒకరోజు యేసును ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువును నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనను హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు. వారందరినీ కూడా దేవుడు ఒకరోజు ఆయన వంచుతాడు, వారి మోకాలను వంచుతాడు. యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లుగా చేస్తాడు. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాల్సిందే, ప్రతి వాని నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నానా రకాలుగా మీరు మాట్లాడుతున్నారా, హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా? క్రైస్తవులను కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు పేరును పెట్టుకున్నటువంటి వారిని కావచ్చు, మీరు హేళన చేస్తే, అవమానపరుస్తే ఒకరోజు మీరు ఆయన ఎదుట మీరు వంగాల్సిందే, మోకరిల్లాల్సిందే. అట్టి స్థితిని దేవుడు మీకు తీసుకురాబోతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుని నామాన్ని దూషణ పాలు చేయకండి, దేవుని ప్రజలను అవమానపరచకండి. ఎందుకు మిమ్మల్ని మీరు ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ సమయంలో నేను మీకందరికి కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతరులను మీరు ఘనపరచండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఇతరులను మీరు అవమానపరచకండి, వారి స్థితిని బట్టి మీరు కృంగదీయకండి. ఒకవేళ కనుక అట్లాంటి పరిస్థితిలో కనుక మీరు ఉంటే మీరు ఈరోజు మార్చుకోవాలి. ఈ సమయంలో నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను కూడా కొన్నిసార్లు ఎప్పుడు కూడా మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఇది అది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా వాని మాటలకు లోబడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం జకర్యా గ్రంథంలో కనుక మనం చూస్తే 3వ అధ్యాయం 1 నుంచి 7వ వచనంలో చూస్తే
సాతాను ఫిర్యాది అయి యెహోషువ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఇతడు మైల వస్త్రాలు ధరించుకున్నాడు చూడు అన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంట? యాజకుడైనటువంటి యెహోషువ మీద ఏం చేస్తున్నాడు? నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఇతడు మలిన వస్త్రాలు ధరించుకున్నాడు, ఈయన అర్హుడు కాదు దేవుని యొక్క మందిరం తిరిగి కట్టడానికి, దేవుని యొక్క ఇంటిలో లేకపోతే దేవుని యొక్క మందిరంలో యాజకుడుగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పేసి నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో దేవుని యొక్క దూత ఏమని మాట్లాడుతుందో ఈ సమయంలో మనం చూద్దాం. 3వ అధ్యాయంలో చూస్తే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, ఇప్పుడు యెహోషువ వస్త్రాలు ఎట్లా ఉన్నాయంట? మలినంగా ఉన్నాయి. ఈ మలిన వస్త్రాలను చూసినటువంటి సాతాను నేరారోపణ చేస్తూ ఉన్నాడు. చూడు 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 చూడు, నీ ప్రధాన యాజకుడు అంటున్నావే, నీ పేరు పెట్టుకున్నాడు అంటున్నావే, నువ్వు ఏర్పరచుకున్నావు అంటున్నావే, ఈయన వస్త్రాలను చూడు ఎట్లా ఉన్నాయి, మలినంగా ఉన్నాయి అని చెప్పేసి దేవుని సన్నిధిలో సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఈయన జీవితం చూడు, ఈయన భక్తి చూడు, ఈయన ప్రార్థన చూడు, ఈయన పవిత్రత చూడు, ఎట్లా ఉంది చూడు అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా సాతాను ఏం చెప్తున్నాడు? దేవునికి లేకపోతే దేవుని దూతలకు చెప్తా ఉన్నాడంట. ఆ సందర్భంలో దూత మాట్లాడుతూ ఉంది, యెహోవా నిన్ను గద్దించును గాక, ఇతను మండుచున్న కొరవిలాగా ఉన్నాడని చెప్పేసి అంటున్నది. సాతాను ఏం చెప్తున్నాడు? ప్రతిసారి కూడా ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు, ఇది అది అని చెప్తా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా చెప్తాడు, నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. ఇంకేమంటున్నాడు? ఆ మలిన వస్త్రాలు తీసేయమని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనంలో, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. సాతాను ఎప్పుడు కూడా మన బలహీనతను గురించే ఫిర్యాదు చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మన బలాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. నువ్వెంత బలహీనుడవనో దేవునికి తెలుసు. ఆ బలహీనతను దేవుడు కాదు కానీ ఆయన సామర్థ్యాన్ని బట్టి నిన్ను బలపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. ఆయన కార్యసాధకము క్రియాశక్తిని బట్టి నేను బహుగా ప్రయాసపడుతున్నాను అంటాడు. కాబట్టి మనతో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా మన బలహీనతలను ఎత్తిపట్టే వాళ్ళే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా, ఎంత కష్టపడ్డా దాన్ని చూడరు. మనం ఒక్క తప్పు చేయగానే, ఒక్క మాట మాట్లాడగానే, లేకపోతే ఒకటి రాంగ్ డిసిజన్ తీసుకోగానే దాన్ని బట్టి జీవితాంతం ఎత్తిపొడిచే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుని దూత ఏమంటుందండి? యెహోషువను చూసి, ఇతడు మండుచున్న కొర్రవిలా ఉన్నాడు. ఈవెన్ దో మలిన వస్త్రాలు అతడు ధరించుకుని ఉండొచ్చు, కానీ దూత ఏమంటుంది? దూతతో చెప్తున్నాడు, ఈ వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి, అతని తల మీద పాగా పెట్టించండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకి ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడు వాడవగదు, మరియు ఇక్కడ నిలవబడినట్లు వారికి కలిగినట్లుగా నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును అంటున్నాడు అనమాట. అందుకే మనము ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మన మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడ్డాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి సాతానుకు దేవుని దగ్గరకు వచ్చి మన మీద నేరారోపణ చేసేంత సామర్థ్యం అయితే ఇప్పుడు లేదు. వాడు పడద్రోయబడ్డాడు, మన పాదముల క్రిందికి వచ్చాడు. కాబట్టి సాతాను మీ మీద ఫిర్యాదు ఇప్పుడేం అవ్వట్లేదు, కానీ మీ మనస్సాక్షి నేరారోపణ చేసుకునేటట్టుగా అపవాది చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు ఖండించుకునేటట్లుగా, మిమ్మల్ని మీరు పనికిరాని వాళ్ళుగా ఎంచుకునేటట్లుగా సాతానుడు మిమ్మల్ని నేరారోపణ చేస్తున్నాడు. మీ మనస్సాక్షి మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నేరారోపణ చేయట్లేదు, కానీ మీ మనస్సాక్షి మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క మనస్సాక్షి కడగబడినదై, పరిశుద్ధపరచబడినదై, యేసు రక్తం చేత శుద్ధి చేయబడినదై ఉండునట్లుగా మీరు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయాన్ని అడగండి. ప్రభువా, గత జీవితంలో నేను ఇలా చేశాను, లేకపోతే నా ప్రస్తుత పరిస్థితి ఇది, దాన్ని బట్టి దేవా సాతానుడు నా మనస్సాక్షి మీద, నా మీద నేరారోపణ చేస్తున్నాడయ్యా, నన్ను ఖండిస్తున్నాడయ్యా,
నేను అనర్హుడును అని చెప్పేసి అంటున్నాడయ్యా. నేను మలినమైన వస్త్రాలను ధరించుకున్నానని చెప్పేసి ఫిర్యాదులు చేస్తున్నాడయ్యా. నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి అంటున్నాడయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పేసి కనుక మీరు ప్రార్థిస్తే దేవుడు మీకు ప్రశస్తమైన వస్త్రములను ధరించి, ఆయన మీకు తెల్లని పాగా పెట్టి, ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును, ఆయన ప్రేమ చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని బలముగా వాడుకుంటాడనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు చాలా వ్యక్తుల జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు చివరిగా నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు దేవుడు ఎట్లా చూస్తున్నాడో చూసుకోవాలి, మీరు ఇతరులను దేవుడు వారిని ఎట్లా చూస్తున్నాడో చూడాలి. అందుకే ఒకరికంటే ఒకరు గొప్ప వాళ్ళగా ఎంచుకొనండి అని వాక్యం చెప్తా ఉంది. ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి అని రాయబడి ఉంటుంది. సంఘంలో ధనవంతులను ఒక రకంగా, పేదలను ఒక రకంగా చూడొద్దని యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. మీరు మోమాటం లేని వాళ్ళై ఉండాలి. 2 రకాల చూడొద్దు. ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొని బంగారు ఉంగరం పెట్టుకున్న వాడిని వచ్చి మీరు ఈ పెద్ద చైర్లో కూర్చోండి అని చెప్తూ, పేదలు నానా మంచి బట్టలు లేని వాళ్ళని చూసి అక్కడ లాస్ట్ కూర్చోండి అని చెప్తే మీరు పక్షపాతం చూపిస్తున్నారు. విశ్వాసమందు అందరూ ధనవంతులే. విశ్వాసమును బట్టి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ వస్త్రాలను బట్టో, వాళ్ళ కార్లను బట్టో, డబ్బులను బట్టో, బంగ్లాలను బట్టో, ఉద్యోగాలను బట్టో కాదు అంటాడు. కాబట్టి దేవుని మందిరంలో జనులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత విశ్వాసాన్ని బట్టి, ఆత్మను బట్టి ఉండాలి. అంతేగాని వాళ్ళ హోదాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ అధికారాన్ని బట్టో, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టో ఉండొద్దు అని చెప్పేసి అంటాడు. ఈ వ్యాధి ఈరోజు సంఘాల్లో చాలామందికి ఉందండి. కాబట్టి మార్చుకోవాలి. మనం అందరినీ కూడా ఏకరీతిగా చూడాలి. వాళ్ళ డబ్బులున్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, అధికారంలో ఉన్న వాళ్ళైనా, అధికారం లేని వాళ్ళైనా, సామాన్య జనులైనా, గొప్ప వాళ్ళైనా, దేవుని ఎదుట అందరూ సమానులే. అందరికీ కూడా కృప సమానంగా ఇవ్వబడింది. అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి యొక్క రక్తము అందరి కొరకు కూడా చిందించబడింది. కాబట్టి పార్షియాలిటీ, పక్షపాతం అనేటువంటిది మనం చూపించొద్దు అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మాటలు మీకు అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. తండ్రి, మమ్మల్ని ఇతరులు దూషించినప్పుడు కావచ్చు, హేళన చేసినప్పుడు కావచ్చు, అవమానపరిచినప్పుడు కావచ్చు, మీరు ఆనందించి సంతోషించండి, మీ ఫలం అధికమవుతుంది అన్నారయ్యా. తండ్రి, ఆ రోజున ఆయన ప్రభా దానియేలును, అదేవిధంగా యోసేపును, అదేవిధంగా నెహమ్యాను, అదేవిధంగా యేసయ్యా మిమ్ములను, అదేవిధంగా యెహోషువను ఫిర్యాదులు చేసి అవమానపరిచి నానా రకాలుగా మాట్లాడినప్పటికీ వాళ్ళ స్థితిని దేవా మీరు మార్చేశారు. తండ్రి, యెరూషలేము గురించి కూడా మీరు మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా మాట్లాడి, ఎవరు పట్టించుకోనటువంటి వెలివేయబడినటువంటి జనము అని, వెలివేయబడిన పట్టణము అని పేర్లు పెడుతున్నారు కదా. నేను నీకు ఆరోగ్యమును, స్వస్థతను మరలి ఇస్తానని చెప్పేసి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మీరు మాట్లాడుతున్నారయ్యా. కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యం విన్నటువంటి వారు ఎవరెవరైతే నానా రకాల స్థితులలో పేర్లు పెట్టి తైన చెడ్డ మాటలు మాట్లాడుతూ వాళ్ళని హింసించి పనికిరాని వాళ్ళగా చూస్తున్నారో వారందరి పరిస్థితిని మీరు ఆశ్చర్యరీతిగా మార్చేసి వారిని ఉన్నతమైన స్థానంలోకి నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.